ఒక్కసారి చెప్పేసి రిమైండర్ థియరం. లెట్ మీ రిమైండ్ యూ ద రిమైండర్ థియరం వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్. రిమైండర్ థియరంలో టేబుల్ ఫార్మాట్ నేను వేసుకుంటే నేను ఇక్కడ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఐబిఐడిఈడి డివైడెడ్ బై అని ఇస్తాను. ఇక్కడ రిమైండర్ రాస్తాను. లెటస్ ఫిల్ అప్ ద టేబుల్. ఈ టేబుల్కి ఎక్స్టెన్షన్ ఫ్యాక్టర్ థీరం వస్తుంది. రిమైండర్ థీరం కానీ ఫ్యాక్టర్ థీరం కానీ మీ సిలబస్లో లేదు. మీ సిలబస్ కాదు, మీ టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ ఉన్నాయి కానీ థీరమ్స్ లేవు. టెక్స్ట్ బుక్లో సమ్స్ ఉన్నాయి, అది కూడా స్టేట్లో ఉన్నాయి. సిబిఎస్ఈ వాళ్ళ ఆఫర్లో ఉన్నారు, వాళ్ళకి అన్నీ ముట్టుకుంటే ఆఫరు. టెక్స్ట్ బుక్లో ఏమి ఉండవు, ఊరికే చింతపిక్కల ఆటలు తప్పితే ఏం లేవు దానిలో. సో అందుకని ఇది నేర్చుకోండి. నేను ఇవాళ ఎంతవరకు చెప్తానో అంతవరకు మీ ఎగ్జామ్ పోర్షన్. సో ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే, ఇఫ్ ఎనీ పాలినామియల్ ఈజ్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ, ద రిమైండర్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఏ. డౌట్ ఉంటే ఆపేయండి. ఎనీ డౌట్? రిమైండర్ థియరంలో చేసాం. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ divided by x plus a, the remainder is f of minus a. The same extension, if a polynomial is divided by x minus 2, then the remainder is f of 2. If a polynomial is divided by x plus 2, remainder is f of minus 2. ఇప్పుడు మసాలా యాడ్ చేస్తున్నాను. ఇఫ్ ఏ పాలినామియల్ ఈజ్ డివైడెడ్ బై ఏఎక్స్ ప్లస్ బి, అప్పుడు రిమైండర్ ఏంటి? ఏఎక్స్ ప్లస్ బిని 0 ఈక్వల్ చేసుకుంటే ఏఎక్స్ మైనస్ బి అయితే ఎక్స్ మైనస్ బి బై ఏ ఇస్ 0, కాబట్టి ఎఫ్ ఆఫ్ మైనస్ బి బై ఏ. సిమిలర్లీ సేమ్ ఇదే పాలినామియల్ని నేను ఇప్పుడు ఏఎక్స్ మైనస్ బితో డివైడ్ చేస్తే అప్పుడు దాన్ని 0 కనుక్కోవాలి. కాబట్టి ఏఎక్స్ మైనస్ బి 0 అనుకుంటే ఏఎక్స్ విల్ బి బి అండ్ ఎక్స్ విల్ బి బి బై ఏ, అండ్ ద రిమైండర్ విల్ బి ఎఫ్ ఆఫ్ బి బై ఏ. Sir, sir, చెప్పండి నాకు క్లియర్గా అర్థం చెప్పండి. కనెక్షన్ పోయినట్టుంది.
Sir,